ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఆయన్ని కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాను ఆద్య, కానీ కాపాడుకోలేకపోయాను. ఇదే నిజం ఆద్య, ఇదే నిజం. నన్ను నమ్మాద్య, ప్లీజ్ ఆద్య. కట్టు కథలు చెప్పి వీళ్ళందరినీ నమ్మించొచ్చు, కళ్ళతో చూసిన నన్ను కాదు. నువ్వు మా నాన్నని నీళ్ళలోకి తోయడం నేను చూశాను. నువ్వు మనిషివి కాదు, మా నాన్న నాకు లేకుండా చేసిన రాక్షసుడివి. మా నాన్నని చంపిన అంతకుడివి. ఆద్య, పెదనాన్న, పెదనాన్న, ఇదే నిజం పెదనాన్న, ఇదే నిజం. పెద్దమ్మ, నా మాట నమ్మండి పెద్దమ్మ. మా నాన్నని చంపింది ఇదిగో ఈ శ్రీనునే పెద్దమ్మ, ఈ శ్రీనునే. నీకు జరిగిన నష్టానికి న్యాయం చేయలేకపోయినా శ్రీను ఏ తప్పు చేశాడని తెలిస్తే వాడికి శిక్ష పడేలా నేను చేస్తాను. అలా అంటావేంటన్నయ్య? అంటే వాడు హత్య చేసుంటాడని నువ్వు నమ్ముతున్నావా? వాడు హత్య చెయ్యడని నా మనసు నమ్మినా వాడు హత్యా ప్రయత్నం చెయ్యడం నేను చూశాను అని చెప్పింది మన ఆద్య కదమ్మా. ఒకవేళ వాడే గనక ఈ నేరం చేసుంటే నీకు న్యాయం చేసే బాధ్యత ఈ కుటుంబం తీసుకుంటుందమ్మా. శివరాం, పంచాయతీ పెద్దలకి పోలీసులకి చెప్పి వీడి మీద పంచాయతీ సమావేశం ఏర్పాటు చెయ్యి. ఒరే రఘు, సీను అలాంటి పని ఎప్పటికీ చేయడని మనం నమ్ముతున్నాం కదా. చూశానని ఆద్య చెప్తుంది, కానీ నీళ్లలో పడ్డ కిషోరు ఆచూకీ తెలీదంటున్నారు. అలాంటప్పుడు కిషోర్ చనిపోయాడని ఎందుకు అనుకోవాలి? ఏమో, ఏ ఒడ్డుకో కొట్టుకుపోయి బతుకుండొచ్చు కదా. పోనీ చనిపోయిన శవమైనా దొరకాలిగా. ఏదీ తేలకుండా వీడికి శిక్ష వేయడమేంటి? ముందా కిషోర్ సంగతి అటో ఇటో తేలని. అవునండి, అత్తయ్య చెప్పింది నిజమే కదా. ముందు కిషోర్ గారి కోసం గోదావరి చుట్టుపక్కలంతా వెతికించండి. శివరాం, పద. ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు? అయినా అమ్మాయిల్ని కలవడానికి ఎవరన్నా ఐస్ క్రీమ్ పార్లర్కో పార్కుకో రమ్మంటారు. మీరేంటి సార్ ఇలా అడవిలో మీటింగ్ ఏర్పాటు చేశారు? ఇక్కడైతే నువ్వు పెట్టే హిడెన్ కెమెరాస్ ఉండవు. ఇక్కడ నువ్వు నన్ను ఇంకా బ్యాట్ చేయడానికి నీ తొత్తులు మత్తు పదార్థాలు దొరకవు.
ఇక్కడ నువ్వు నన్ను ఏ విధంగా మోసం చేయలేవు కదా. చేసినవన్నీ బాగా మనసులో పెట్టుకున్నట్టున్నారు. మర్చిపోయే పనులు కాదు నువ్వు చేసింది. ఏ అమ్మాయి చేయకూడని పనులు చేసావు నువ్వు. ఛీ, అయినా సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా అడుగుతున్నావు చూడు, అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తుంటే. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది సార్. మిమ్మల్ని ఇలా బాధగా చూస్తుంటే ఆ రామలక్ష్మి ఓటమంతా మీ ఫేస్ లో 3Dలో కనిపిస్తుంది సార్. ఎలా ఉంది మీ రామలక్ష్మి? నేనిచ్చిన స్ట్రోక్ కి ఫీడ్బ్యాక్ ఏంటి సార్? అసలు మనిషివేనా నువ్వు? మనసు అనేది లేదా నీకు? వేధించడం గొప్ప అనుకుంటున్నావా నువ్వు? వేధించడం గొప్ప కాదు, ప్రేమించడం గొప్ప. ప్రేమించబడడం గొప్ప. ప్రేమలో పడడం అదృష్టం, ప్రేమలో గెలవడం వరం. మనసు అనేది లేక, ప్రేమ అనేది తెలియక, ద్వేషం అనే వైరస్తో బతుకుతున్నావు నువ్వు. నీకు ప్రేమ విలువ తెలియదు స్మిత. ఆ ప్రేమ ప్రశ్నార్థకంగా మారుతుంటే పడే ఆవేదన తెలియదు నీకు. నేను రామలక్ష్మి అపురూపంగా నిర్మించుకున్న ప్రేమ గూటికి అపార్థాలు క్రియేట్ చేసి నిప్పు పెట్టావు. అపురూపమైన మా పెళ్లి శుభలేఖని రామలక్ష్మి తన చేతులతో చింపేసే స్థాయికి నా పైన తన మనసులో ద్వేషాన్ని నింపి పెట్టావు. ఓ రియల్లీ? ఆ గుళ్ళో పూజకి తీసుకెళ్లిన పెళ్లి కార్డ్ని రామలక్ష్మి చింపి ముక్కలు చేసిందా? అయితే నేను మీ పెళ్లిని ఆపేసినట్టే, మీ ప్రేమని కూడా చంపేసినట్టే. ఓవరాల్ గా నేను రామలక్ష్మి బ్రతుకు మీద కొట్టాలనుకున్న కోరిక తీరిపోయినట్టే. ఎస్, ఐ విన్. యూ నన్నే కొడతావా? నన్న రామలక్ష్మి చెంప దెబ్బ కొట్టిందని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను 2 చెంపల మీద కొట్టావు. అసలు మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. మాటలతో చెప్తే అర్థం కాదటే నీకు? ఆడపిల్లవని ఊరుకుంటున్న కొద్దీ ఏంటి రెచ్చిపోతున్నావు? నేను నిన్ను ప్రేమించానా? నువ్వు లేకపోతే నేను లేనా? నువ్వు నేను రిలేషన్షిప్లో ఉన్నావా? చెప్పు చెప్పు. ఆ రోజు గెస్ట్ హౌస్ లో నాకేం మందు పెట్టావు? నేను అలా చెప్పడానికి ఏం మాయ చేశావు? నేను ఎలా నీ బెడ్ పైన ఉన్నాను చెప్పు. నిజం చెప్పు 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 చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.